గైస్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజులో వచ్చేసి నేనైతే మా జాక్ మమ్మీకి అయితే నేనైతే పాల ప్యాకెట్ అయితే తేవాలన్నమాట. సో నేను ఎప్పుడు చూసినా పాల ప్యాకెట్ తేపోరా షించాన్ అంటూనే ఉంటారు. అందుకే నేను ఎప్పుడు వచ్చేసి షాప్కి వెళ్ళి మంచిగా అయితే నేనైతే ఇప్పుడు పాల ప్యాకెట్ తెచ్చుకొని, బూస్ట్ తెచ్చుకొని, హాలిక్ తెచ్చుకొని, కుర్కురే చిప్స్ అవి తెచ్చేసుకుంటా. ఎందుకంటే నా దగ్గర ఎన్ని రూపీస్ ఉన్నాయి చెప్పాలా? 100 రూపీస్ ఉన్నాయి. జాక్ మమ్మీ నాకు ఇచ్చి పంపించిండు. అందుకే ఇప్పుడు వచ్చేసి నేనైతే వెళ్తున్నాను. సో ఇక్కడ పాల ప్యాకెట్ అంకుల్ ఇంకో ఓపెన్ చేయలేరు అనుకుంటా. ఇంకా ఓపెన్ చేయలే గైస్, ఇంకా ఓపెన్ చేయలేదు. అందుకే వర్షం కూడా పడుతుంది, సడన్గా పడుతుంది. ఎందుకు గైస్ వర్షం? ఓకే, ఇంకెంతసేపు? ఓకే గైస్, ఇంకొకటి ఇంకా రాలేదు. పాల ప్యాకెట్ షాప్ దొరికింది. ఇక్కడ ఒక లొకేషన్ అయితే పెట్టేసినాను గైస్, ఇక్కడైతే ఉంటుంది. ఈ జాక్ మామేలకైతే ఊకి పాల ప్యాకెట్ కావాలి, చాయ్ తాగాలి, పాల ప్యాకెట్ కావాలి, చాయ్ తాగాలి. ఓకే గైస్, వచ్చేసినాం. ఇంకా కొంచెం ముంగటికి. ఓకే, ఇక్కడ పార్క్ దగ్గర అయితే ఉంటుంది ఇది. ఓకే, తీసేసుకుందాం. తీసేరా షించాన్ అడుగుతాను. ఓ అంకుల్, నాకు ఒక పాల ప్యాకెట్ ఇవ్వవా? ఓ బాబు, నువ్వు తీసుకో బాబు, నన్ను అట్లా నువ్వు అట్లా ఉంటావా నా భయ్యా? ఓకే గైస్, ఇప్పుడు వచ్చేసి నేనైతే పాల ప్యాకెట్ అయితే తీసుకుని ఇప్పుడైతే ఇంటికైతే వెళ్ళాలి. ఇంటికి వెళ్ళిపోయి మంచిగా ఆడుకోవాలి వాడితోటి, జాక్ అన్నయ్యతోటి. ఓకే గైస్, ఇప్పుడు వచ్చేసి పాల ప్యాకెట్ అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి నేనైతే ఇంటికైతే వెళ్ళాలి. ఈరోజు గైస్ స్టంట్స్ అవేమీ లేవన్నమాట. ఉట్టి పాల ప్యాకెట్ తీసుకుంటే నాకు 100 రూపీస్ ఇచ్చి, అయ్యా అంకుల్కి నేను మర్చిపోయా, డబ్బులు ఇవ్వలేదు. అవును గైస్, అంకుల్కి అయితే నిజంగా డబ్బులు ఇవ్వలేదు గైస్. ఓకే, అయ్యో అంకుల్కి ఇక్కడైతే డబ్బులు అయితే ఇవ్వలేదు. ఎక్కడ కదా. అయ్యా అంకుల్ ఏడి? అమ్మయ్య గైస్, డబ్బులు అయితే పెట్టేసినాను. ఓకే, అయిపోయింది. అబ్బా గాయస్, బైక్ బాగుంది గైస్, సూపర్ ఉంది కదా ఈ బైక్. మనం ఒకసారి తీసుకుందాం. అయినా మా జాక్ మమ్మీ దగ్గర ఇంకా డబ్బులు ఉండవుగా. ఓ బాబు, డబ్బులు ఇవ్వలేదు నువ్వు. అంకుల్ ఆడ పెట్టినా చూసుకొని. సరే. అవును అవును అంకుల్, ఇంకా ఈ షాప్ని ఇంకా ఓపెన్ చేయలేదు. ఇందాకనే కదా ఓపెన్ చేసిరు. రే, అది నా షాపే, కానీ నేను ఇట్లా నీకు ఇయ్యంగానే పాల ప్యాకెట్ బంద్ చేసినావు కదరా. అవునా, ఇది ఆటోమేటిక్ కంపెనీ ఏమో గైస్. ఓకే గైస్, ఈ అంకులేని ఇంత మెల్లగా సైకిల్ ఎక్కుతుండో, నాలేక స్పీడ్గా తొక్కొచ్చు కదా. ఏమో లేండి, అందరూ బిగ్గా ఉంటారేమో గైస్. అందరూ వేస్ట్ వాళ్ళు. ఇక్కడ ఏమన్నా అనగానే అందరు పోతారు చూడండి, నాకు అదే నచ్చదు. అమ్మయ్య, ఈరోజు నార్మల్గా ఈరోజు ఏదో సాటర్డే కాబట్టి పాల ప్యాకెట్ అయితే తీసుకున్నాను. మా స్కూల్ అయితే ఇక్కడనే ఉంది. అయినా ఇంకో ఓపెన్ కాలేదు లేండి. ఈరోజు సెకండ్ సాటర్డే కాబట్టి మాకైతే హాలిడే ఉంటుంది. ఎందుకు? గవర్నమెంట్ స్కూల్ కాబట్టి. ఓకే గైస్, ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఎల్లుండి మండే, అప్పుడు హాలిడే. అంటే మాకు 3 days అయితే హాలిడేస్ ఇచ్చారు. అందుకని ఇప్పుడు వచ్చి నేను వెంటనే ఇంటికైతే వెళ్ళాలి గైస్. అమ్మయ్య గైస్, ఇప్పుడు వచ్చేసి జాక్ అన్నయ్య వాళ్ళ ఇంటికైతే వచ్చేసిన.
మళ్ళీ నేను ఈరోజు ఊరికి వెళ్ళాలి గాయస్. ఎందుకు చెప్పాలా, ఒక 2 days మా అన్న దగ్గర అయితే, మా అమ్మ దగ్గర మా తమ్ముడి దగ్గర అయితే ఉండబోతున్నాను అన్నమాట. అందుకని ఒక 2 days మా విలేజ్కి అయితే వెళ్తున్నాను. అంటే ఇప్పుడు కాదు, సో చూడాలి ఎప్పుడో అప్పుడు వెళ్ళాను. ఇంకే ఓ మై గాడ్ అమ్మయ్య, జస్ట్ మిస్ గైస్. జర్ర ఉంటే ఓకే. ఇల్లు అయితే వచ్చేసింది, ఇల్లు వచ్చేసింది. ముందే గేట్ ఓపెన్ చేసింది, చూసారా గైస్? ముందే గేట్ అయితే ఓపెన్ చేసింది. ఆ షాప్ ఏమో అక్కడనే ఉంది. అమ్మయ్యా ఆగు. ఈ పాల ప్యాకెట్ ఈ సైకిల్ నుంచి తీసాను. అమ్మ జర్ర ఇక్కడ వద్దు కానీ అక్కడెక్కడో పెడతాం ఆ సైకిల్. అమ్మయ్య దిగాయి. ఓకే గైస్, ఇప్పుడు వచ్చేసి జాక్ మమ్మీని అయితే కలాలి. ఎక్కడుండో ఏమో జాక్ మమ్మీ. మళ్ళీ లేట్ అయితే నన్ను కొడతాడేమో గైస్. అరే షించాన్, ఇంతసేపు ఆరా నీకు రానికి? అరే మామియా, ఇప్పటిదాకా వస్తుంటే అంకుల్కి 100 రూపీస్ ఇవ్వడమే మర్చిపోయినా తెలుసా? అరే ఎందుకు ఇవ్వద్దా? అరే ఏం లే మామియా, ఇంకొకటి ఏం చెప్పాలా, అక్కడ ఒక బండి ఉంది, వస్తుంది తెలుసా? మన వాళ్ళకి కూడా చూపించినాను, బాగుంది తెలుసా? అవునా? ఎంతరా బండి? ఏం మామయ్య తెలియదు, అయినా వద్దులే ఎందుకు. సరే మీ ఫ్రెండ్స్ తోటి ఆడుకొని ఇంకెళ్ళు, ఓకేనా? మామయ్య ఎందుకు మమ్మీ ఊకే ఫ్రెండ్స్ తోటి ఆడుకొని ఇంకెళ్ళు అంటుంది మామయ్య. ఒకసారి బయటికి రావచ్చు కదా నాతో పాటు. అవును, నాకు కూడా బయటికి పోవాలని ఉంది కానీ అట్లా సరదా పాడికి వెళ్ళేసి వద్దామా? అరే సరే మామయ్య, లెట్స్ గో. అవురా, మంచిగా వెళ్ళి వ్యూని ఎంజాయ్ చేద్దాం. మీ పెద్ద బాబాయ్ ఎవడు అక్కడ ఏం చేస్తున్నాడు? మంచిగా వ్యూని మంచిగా ఎంజాయ్ చేస్తుండు. ఏమోలే కానీ సరే దామని వచ్చేసి పార్క్ అయితే వెళ్దాం. కార్లోనా బైక్లోనా? అలా అనుకుంటున్నా నేను. అవో నీ సైకిల్ అయితే ఈయనే ఎందుకురా, నువ్వు రోజు పార్క్ చేస్తావు. సర్లే కానీ ఇక్కడైతే కార్ మీద ఎగ్దా. జాక్ మమ్మయ్య ఒకటి గుర్తుపెట్టుకో, ఎక్కువ వేసినా అనుకో నేను ఎదులేసిపోతా. వద్దు నేను వస్తా, ఆగు. జల్దీ ఎక్కువ మళ్ళా. ఈ జాక్ మమ్మీ ఆగు మమ్మీయా, నువ్వు ఒక నన్ను గుద్దుతానే నువ్వు ఆగు మా. రే మళ్ళా ఓకే షించాన్ ఎక్కేసినావు కదా మమ్మీయా. అరే అవును మమ్మీ, నువ్వు ఎందుకు ఈ రూట్లోనే వస్తావు రోజు? అట్లా రూట్ పెట్టు. అరే షించాన్ నువ్వు నాకు చెప్పు కానీ స్టీరింగ్ అట్లా తిప్పకు. సర్లే అని అంటే మాత్రం పూడ్చుకొచ్చేసింది. ఆయన మమ్మీ అటేవో బారే ఎందుకు తిప్పుతున్నారా స్టీరింగ్ని? సరే ఏం లే మమ్మీ, టైం పాస్ నాకు తీరాలనిపిస్తుంది తిరుగుతున్నా. మమ్మీ ఎందుకంటే ఎంతగానో కొట్టావు మా, నాకు ఎవరి పోలీసు వాళ్ళు వచ్చిర్రా. ఈ జాక్ మమ్మీ నాకేం సంబంధం లేదు మమ్మీ, నువ్వే కూర్చున్నావు. నా మీద వచ్చి కదా నేను ఎట్లా కొడతా తెలుసా? ఎట్లా కొట్టాలో చెప్పాలా? వద్దులే కానీ సరే చెప్పు. ఎక్కడుంది? రే జాక్ మమ్మీయా, ఇంకా ముంగట్ట ఓ మమ్మీయా, ఇంకా మస్తు దూరంలో ఉన్నాయి. అరే అంత దూరం ఇక్కడ దాకా వచ్చినావారా నువ్వు? ఇది ఇంతకుముందు ఇక్కడ లేకుండే కదా. రే అసలు నువ్వు ఏడికి వచ్చినారా ఇంతకీ? ఇటేనా? ఇటే మామయ్య, నాకెందుకు ఇటు కాదనిపిస్తుందిరా. నువ్వెన్నో చూసినట్టు. అరే లేదు మామయ్య. అరే ఓ ఇక్కడ చూసినారా నువ్వు? ఏ మామయ్య నీకు అర్థం కావట్లేదు అంటే నేను ఇక్కడ లేను. రే అసలు నీకు ఏడేడా బైక్ కనబడ్డదిరా చెప్పు జరా. రే షించాన్ నడరా, నువ్వు ఇంటికి నడు. వద్దు ఎక్కడొద్దు. జాక్ మమ్మయ్య మూసుకొని పో మమ్మయ్య, నాకు కిరికిరి తెప్పియకు. అరే పోరా బై. అరే ఈడొద్దురా.
అరే ఏడ తెచ్చుకోతున్నారా? రే మామియా, అబ్బా సూపర్ రా నువ్వు. ఇక్కడ నీ ముందే చెప్పొచ్చు కదరా, ఎందుకురా అన్నట్టు నేనే మర్చిపోయాలే. కానీ ఎందుకు మమ్మీ ఊగి నన్ను తిడుతూనే ఉంటావు, నువ్వు మర్చిపోయి. చీ, ఇంత కేర్లెస్ ఉంటావా? చూడు నాకెంత గుర్తుపెట్టుకున్నావు చూడు, ఇటు పోమని చెప్పి. మళ్ళీ గుర్తులేదని నువ్వు నా మమ్మీ మమ్మీ ఆడ బైక్. అయ్యా మామీ, ఎందుకు మమ్మీ అన్నీ చెప్పుతున్నావు నువ్వు? అరే షించాన్ ఏమరా? రే మామయ్య చూడు, వెనకాల పోలీసు వాళ్ళు వచ్చారు. అరే రే మామయ్య, ఈరోజు పోలీసు వాళ్ళతో మేము ఇట్లా గొడవ చేస్తున్నావు. రే అమ్మారా బాయ్, ఎందుకురా? సరే ఇప్పుడు ఏం కావాలి చెప్పు నీకు? ఆ బైక్ కావాలి. ఇప్పుడు ఎక్కర్రా బైక్? ఓ అటు చూడు ఎట్లా ఉడుక్కుంటూ వస్తున్నావు. అరే అరే రే గైస్, ఇక్కడ ఉన్నది బైక్, నేను ఎక్కడనో పోతున్నా. ఈ బైక్ కావాలా నీకు? అవును మామయ్య. ఒరే అయిపోయాను. అరే అది డూప్లికేట్ రా, అది ఫ్యాక్షన్ కట్లా పెట్టిర్రా నాయనా. అయ్యా అవునా? రే మమ్మీయా, రే ఎందుకురా? హాలిడే అప్పుడు నీకు ఎందుకు 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 ఇస్తారేమో స్కూల్ బంద్. నాకు కోపం వస్తుంది. జర్రా అయిపోయింది బతుకు గోవిందా. అరే మామియా, నువ్వు అందరినీ కొడుతులేదు మామియా. అరే నర్రా స్వామి, నువ్వు నర్రా, ఇంటికి నర్రా. ఏ ఆగు, నీకు ఈరోజు మూడింది, స్కూల్ ఎందుకు హాలిడే ఇచ్చారు అన్నట్టు మామియా. ఏంద్రా? ఆగు, ఇంటికి రాని మామియా, నీకు చెప్పాలి మామియా. ఏంది ఇప్పుడు? సరే నువ్వైతే ఇంటికి పోని. ఇప్పుడు కానీ నువ్వేమని చెప్పాలి జోర్రా. అర్రే మొదలే కానీ దిగు. ఇప్పుడు ఏంద్రా? మమ్మీయా నీకు చెప్పాలి మమ్మీయా. అరే నర్రా నువ్వు, ఫస్ట్ అయితే లోపలికి నర్రా. నువ్వు నాకు మెంటల్ తెప్పించు, నా బైక్ కావాలని. అదే మా నుంచి బైక్ బుల్లెట్ అట్లా ఎక్స్పెక్ట్ చేసాయి. నువ్వే తొక్కుల బైక్ సేల్, అది ఇంకా సేల్ లేదురాడా. ఉట్టి ఫ్యాషన్ కోసం పెట్టారు బైక్ని. అయ్యయ్యో నువ్వేంద్రా ఇంత యాక్టింగ్ పీస్ ఉన్నావు? అరే నీకు కొంచెమైనా బుద్ధి ఉందా రా? బుద్ధు నీకెందుకు ఉంటుంది? అని మా అమ్మకి కిందికి వెళ్ళరా నువ్వు? ఎందుకు రా కిందికి వెళ్ళరా నువ్వు? సరే వెళ్తున్నావు. అసలు ఫోన్ ఏది? ఒకసారి కాల్ చెప్తాను. హలో చెప్పండి, ఎవరు? లేదండి, నేను ఏమంటారు షించాన్ వాళ్ళ మామని. అవునా? అవును, షించాన్ ఈరోజు ఎందుకు స్కూల్కి రాలేదు? ఎందుకు స్కూల్కి రాలేదండి? అవును, ఇందాక కూడా మీది బాబు ఏమో జీపు ఎక్కుతున్నప్పుడు ఎవరో గేట్ని గుద్దారు. ఇప్పుడు సెక్యూరిటీ గార్డ్ అయితే వచ్చారు. అరే షించాన్ ఎందుకురా నువ్వు? నీకు అవసరం మారా ఇవన్నీ? నీకు ఇట్లా కొట్టాలరా నిన్ను? నీకు అవసరమారా? హలో చెప్పండి మధ్యలో ఎందుకు? షించాన్ స్కూల్కి రాలేదు? అరే మ్యామ్, మేమైతే బయటికి అయితే వెళ్ళినాము, అందుకే రాలేదు ఈరోజు షించాన్. అవునా? సరే ఒకసారి షించాన్కి అయితే కాల్ ఇవ్వండి. షించాన్ మాట్లాడరా. హలో మ్యామ్. అరే షించాన్ ఎందుకురా ఈరోజు రాలేదు నువ్వు? మ్యామ్ ఈరోజు హాలిడే ఉందనుకొని రాలే మ్యామ్. అరే షించాన్, ఇంకోసారి ఇది రిపీట్ అయిందనుకో నీకు టీసీ ఇచ్చి పంపిస్తా, ఓకేనా? సరే మ్యామ్. సరే మ్యామ్, బాయ్. అరే ఓ షించాన్, అరే నువ్వు ఎందుకురా ఇట్లా తయారైనావు నువ్వు అసలు? ఎందుకు ఎందుకు
చల్ మళ్ళీ ఏమన్నా అంటే కొడుతున్నా అని చెప్తావు. చెక్ మమ్మీ కుట్టింగ్ మమ్మీ. సరే ఇంకోసారి రిపీట్ అయ్యేది అనుకో చూడు ఇంకో కొట్టేస్తాను. సరే మమ్మీ. సరే ఎక్కడరా టీవీ చూద్దాం. టీవీ చూస్తావారా? సరే చెక్ మమ్మీ. ఇప్పుడు కానీ దొరక్కపోవాలి. అరే ఏం పెట్టిర్రా? అరే ఏం లేదు కానీ సరే ఇప్పుడు ఏం కావాలి ఎప్పుడు నీకు? షిన్చాన్ మూవ్ పెట్టినా చూడు. మమ్మీ సూపర్ ఉంది మమ్మీ ఆ టీవీ. సరే కానీ ఓకే శివులంతా మన నెక్స్ట్ ఎపిసోడ్ థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.